అమ్మో తలుపు దగ్గరికి వేసుకో, నేను కొట్టుకాడికి వెళ్ళొస్తా. అమ్మా నానా మీరు సడన్ గా. అబ్బా చూసావా, నీకు తెలియకుండా వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. నానా ఇప్పుడు గనక పిల్లలు మిమ్మల్ని చూసారంటే ఆనందంతో గోల్ గోల్ చేస్తారు. నాన్న మీరు ఇంట్లోకి వెళ్ళండి, మీకు ఇష్టమైన చేపలు తీసుకొస్తా. త్వరగా వచ్చే, నేను వెళ్ళి నా మనవడు మనవరాలతో ఆడుకోవాలి. నాన్న ఏంటి నాన్న అప్పుడే వెళ్ళిపోతున్నారు? ఒంట్లో నలతగా ఉంది, హాస్పిటల్ దాకా వెళ్ళొస్తానమ్మా. హాస్పిటల్లో చూపించుకుని త్వరగా వచ్చేయండి. పిల్లలు అమ్ము తల్లి, నేనురా తాతను వచ్చాను. రే సాయి, నేనురా తాతని. ఏంట్రా మీకోసం నేను అంత దూరం నుంచి వస్తే ఫోన్ చూసుకుంటారు? ఏ బుద్ధి లేదా ఫోన్ చూస్తుంటే లాక్కుంటా. అరే సాయి, బాగా దప్పిక్కుంది, కాసిన మంచినీళ్ళీరా. హే అంత దూరం నుంచి వచ్చావు, మంచినీళ్ళు తాగలేవా? పో విసికిచ్చకు. అంత దూరం నుంచి రావడం నాదిరా తప్పు. రే మీకు ఇష్టమైన స్వీట్స్ తెచ్చాను రా. బాబాయ్ చూసి చాలా రోజులైంది, ఇవాళే వచ్చినట్టున్నారు. ఓ 10 రోజులు ఉంటారా? లేదురా, ఇవాళ వెళ్ళిపోతా. అదేంటి బాబాయ్ అప్పుడే వెళ్ళిపోవటం? పిల్లల గోల తప్పించుకోవాలని ఫోన్లు ఇస్తున్నారు. ఫోన్ ఉంటే చాలు పెద్దోళ్ళ గోల వద్దని పిల్లలు అనుకుంటున్నారు. మంచి చెడు చెబుదామంటే కూతురు బాధపడిద్దేమని నా బాధ. అది నిజమేలే బాబాయ్, ఇలా పెద్దోళ్ళు ఊరు నుంచి వచ్చి పిల్లలు సరిగ్గా చూడక వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే అనుకుంటే ఈ మధ్య వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి.